వెల్కమ్ టు డీనిస్. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి కదం తొక్కిన విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. సూర్యాపేట జిల్లాలో కృష్ణా జిల్లా వాసులు అరెస్టు. కోదాడ శివార్లో 9.5 కిలోల గంజాయితో పాటు అరెస్టు చేసిన పోలీసులు. నటుడు పోసాని కృష్ణమురళికి మరొక షాక్. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనకు ఈ నెల 26కు రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు. ఏపీలో విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు, నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి విద్యార్థి యువత కదం తొక్కారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. విద్యార్థులకు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలను వెంటనే విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. వారితో కలిసి కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఉపసంహరించుకొని పేదలకు వైద్య విద్యను అందుబాటులో ఉంచాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ గారికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులను నమ్మించి మోసం చేసిందన్నారు. ఫీజు బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలను నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద విద్యార్థులపై ప్రభుత్వానికి కక్ష ఎందుకని నిలదీశారు. వెంటనే విద్యార్థులకు బకాయి పడ్డ బిల్లులను చెల్లించి న్యాయం చేయాలని వారు కోరారు. నిరసిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అధికారంలోకి రాకముందు హామీలు ఇచ్చి విద్యార్థులను మోసం రాగానే మేము న్యాయం చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు హామీలు ఏ ఒక్క హామీగా నెరవేర్చకుండా అన్యాయంగా ఈరోజు ప్రజల్ని మోసం చేస్తుంది. వాటిని నిరసిస్తూ కార్యక్రమం చేస్తాం. తప్పకుండా రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసుకుంటూ ముందుగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్పని విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం కూడా ఖండిస్తూ, అదేవిధంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా యువతకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం యొక్క మాటలు నమ్మి ప్రభుత్వాన్ని కూటమి తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు 10 నెలలు కాకముందే తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, యువతలు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిసే పరిస్థితి యొక్క పరిపాలన విధానం కనబడుతుందని చెప్పని తెలియపరచుకుంటూ ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పని, లేకపోతే ప్రజలతో పాటు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ మమేకమై తప్పకుండా హామీలు నెరవేర్చే వరకు మేము పోరాటం చేస్తామని మీకు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఒక ఉద్యమం లాగా విద్యార్థుల తల్లిదండ్రులు మొత్తం కూడా అన్ని జిల్లా కలెక్టరేట్లను కలిసి కలెక్టర్లకి విన్నవించడం జరుగుతూ ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు, మా పిల్లలు చదువుతూ ఉన్నారు, ఫీజులు కట్టట్లేదు. మీరు ఫీజులు కట్టకపోవటం వల్ల కాలేజీ యాజమాన్యాలు మా పిల్లల్ని పరీక్షలు రాయనివ్వట్లేదు, కనీసం క్లాసు రూముల్లోకి పంపించట్లేదు, గేటు బయట నిలబెడతా ఉన్నారు.
విద్యార్థుల జీవితాలతో, మా పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని చెప్పేసి తల్లిదండ్రులు, ఒక పక్కన విద్యార్థులు. జగనన్న ఉంటే మాకు ఫీజులు కట్టేవాడు, మాకు బకాయిలన్నీ ఇచ్చేవాడు, ఏ రోజు కూడా లేటు లేకుండా. అత్యంత ఇబ్బందికరమైనటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ తక్షణమే నిలిపివేసి నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వరకు ర్యాలీలు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఈరోజు చెలగాటమాడుతూ ఉంది. ఫీజు బకాయిలు ఇవ్వని కారణంగా ఈరోజు విద్యార్థులకి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నెలకి 3,000 అంటే 5,100 కోట్ల రూపాయలు ప్రతి నెల నిరుద్యోగులకు చెల్లించాలి. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిరుద్యోగులను నట్టేట ముంచాడు. ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వం. బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ అని చెప్పేసి అర్థమవుతా ఉంది. నిరుద్యోగులకి భృతి ఇచ్చేంత వరకు, ఫీజు బకాయిలను చెల్లించేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. సూర్యాపేట జిల్లాలో కృష్ణా జిల్లా వాసులు అరెస్ట్ అయ్యారు. కోదాడ శివార్లో 9 కిలోల 860 గ్రాముల గంజాయితో పాటు వారిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ నరసింహ వివరాల ప్రకారం వెంకటవంశీ ఆనంద్ ఒడిశా నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్ లో తక్కువ ధరలకు అమ్ముతూ ఉంటారు. అయితే విజయవాడ నుంచి వచ్చిన తేజ, కృష్ణ చైతన్య, సంపత్ కుమార్, నాగవీశ్వర భాస్కర్ రావు, నరసింహ సాయిని పట్టుబడ్డారు. వంశీ, ఆనంద్ విజయవాడ యువకుల బైకులపై పారిపోయారు. టోటల్ 7 మెంబర్స్ 5 మెంబర్స్ ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి, ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్, పాలపర్తి కృష్ణ చైతన్య, కాజా నాగా వీర భాస్కర్ రావు, ఈడే ఏమస్ నరసింహ సాయి, ఈ 5 నిందితులు. వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి, కన్జ్యూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనకు గుంటూరు కోర్టు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. నిన్నటి వరకు 4 కేసుల బెయిల్ వచ్చిన పోసాని త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని అంతా భావించగా ఊహించని విధంగా మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలో పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తూ ఉండగా అక్కడ విలేకరుల సమావేశంలో నాపై తప్పుడు ఆరోపణలు చేసిన షేక్ బాబు వ్యాఖ్యలు ఖండిస్తూ 100 కోట్ల రూపాయల తెలంగాణ హైకోర్టులో పరువు నష్టం దావా వేస్తున్నట్లుగా రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరు శివనాగేశ్వరరావు తెలిపారు. బోరగడ్డ అనిల్ కుమార్ కు మిత్రుడైన షేక్ బాబు అనే వ్యక్తి కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలుకు పాల్పడుతున్నాడని తెలిసినా తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అలాంటి వ్యక్తి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో 6 సంవత్సరాల క్రితం నన్ను సస్పెండ్ చేశామని, పార్టీలో కొనసాగించడం లేదని తప్పుడు ఆరోపణలు చేశారు. అంతేకాకుండా మిరియాల వెంకట్రావు అనే వ్యక్తి కోట్ల రూపాయలు దందాలు చేస్తారని, అసత్య ప్రచారాలు చేయటం మంచిది కాదని అన్నారు. 10 సంవత్సరాలుగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ విలువలకు ప్రాధాన్యతనిస్తూ రాందాస్ అత్వాలే నాయకత్వంలో ప్రజాసేవ చేస్తున్నానని, 2019 సంవత్సరం మైలవరం ఎమ్మెల్యేగా మరియు విజయవాడ మచిలీపట్నం పార్లమెంట్ ఎంపీగా పోటీ చేశానని,
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం ఉందని కేంద్ర మంత్రివర్యులు రామదాస్ అథవాలే భాగస్వామిగా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రామదాస్ అథవాలే 10 సార్లకు పైగా విజయవాడకు తీసుకురావడం జరిగిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై పేదల పక్షాన పోరాటం చేస్తానని నా మీద రకరకాల వదంతులు పుట్టిస్తున్నారు. షేక్ మహబూబ్, బోరుగడ్డ అనిల్ ముఖ్య అనుచరుడు లాంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు గుర్తించాలి. పార్టీలో ఎంతో క్రమశిక్షణతో తాను ముందుకు వెళ్తున్నానని, నాపై పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా ఇంతవరకు లేదని, పేదల పక్షాన పోరాటం చేస్తున్నానని, అలాంటి నాపై నీలాపన నిందలు వేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రామ్శెట్టి రమేష్ కుమార్, ఏపీ కార్యదర్శి గోపి, కృష్ణా జిల్లా అధ్యక్షులు ఎస్కే సందీప్, అధికార ప్రతినిధి మల్లాది ప్రసాద్, తుమ్మల వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. చేయడానికి మేము ఎప్పుడు కూడా మరి మీడియా మిత్రులతో కలిసి పోరాటం చేస్తున్నా. మరి మీరందరి సహకారంతో మొన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మరి యొక్క నీరు, కృష్ణానది నీరు వరదల కిందకి వెళ్ళిపోతున్న సముద్రం గర్భంలో కలుస్తున్న దాని మీద అందరం కలిసి పోరాటం చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు మరి దాన్ని రీపేమెంట్ లేకుండా బడ్జెట్ రిలీజ్ చేయడం, మరి ఇదంతా కూడా నాదొక్కటే విజయం కాదు, మీరందరూ కూడా అని చెప్పి మీ అందరు మీడియా మిత్రులు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మరి మీరందరూ తెలుసు, నేను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి గత 10 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. మరి లాస్ట్ 2024న 11 నెలల క్రితం నేను విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఉన్నాను. మరి మా మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే, జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాస్ అథవాలే గారు 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కటే విజయవాడ పార్లమెంటు స్థానానికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అథవాలే నుంచి నేను ఒక్కడే పోటీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా పోటీ చేసి ప్రచార తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి యొక్క తెలివితేటలు యొక్క రాష్ట్రానికి అవసరమై ఉన్నదని చెప్పి మా కేంద్ర మంత్రి గారు మోడీ గారితో మాట్లాడి తర్వాత మమ్మల్ని విత్డ్రా చేయడం అంటే జరిగింది. మరి దాన్ని కూడా కేంద్ర మంత్రి గారు విజయవాడ ఐలాపురం హోటల్లో వచ్చి మరి రెండు రోజులు ఉండి మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తద్వారా మాకు కూడా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున శాసన మండలిలో స్థానం కల్పిస్తారని చెప్పి కూడా మరి గౌరవ నాయకులు, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ వరలరామయ్య గారు, మరి ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడటం జరిగింది. మరి ఈ తరుణంలో మరి నిన్నగా మొన్న నెల్లూరులో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభివృద్ధిలో భాగంగా నేను నెల్లూరులో కల్చర్ విభాగానికి ఒక రాష్ట్ర అధ్యక్షునిగా నియమించడం జరిగింది. ఆయన గౌరవనీయులు శ్రీ మిర్యాల వెంకటరామయ్య గారు. ఆ విధంగా తరుణంలో మేము వెళ్ళి రావటం చూస్తే ఒక షేక్ మహబూబ్ అనే వ్యక్తి, షేక్ మహబూబ్ తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతను మాటల్లో చెప్పడం కాదని చేతలు చేసి చూపించాలని అన్నారు. తెలుగుదేశంలోనే మహిళా సాధికారత ప్రారంభమైందని సీఎం చంద్రబాబు చెప్పారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలిసారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు. తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి గతంలో సీఎంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వ హయాంలో తొలిసారి విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించామని, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఈరోజు మనందరం కూడా అతి ముఖ్యమైన సబ్జెక్ట్ మహిళా సాధికారిత. జనాభాలో 50% మహిళలు ఉన్నారు. అదే సమయంలో మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకున్నాం. ఆ సభలో కూడా మనం అందరం ఆలోచించింది, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రపంచం మొత్తం నాగరికత వైపు పయనిస్తున్నప్పటికీ కూడా ఇంకా జెండర్ ఈక్విటీ రాలేదు. ఎక్కడికక్కడ మహిళల పట్ల వివక్ష చూపించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ఎన్డీఏ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కానీ మన ఆడబిడ్డలు, తల్లుళ్ళు, చెల్లెళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుందనేది
మా నమ్మకం. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అదే మరిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేశారు. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఫెర్రీ ఇసుక రేవుపై బుధవారం మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారికి అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ దాడిలో ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న 13 ట్రాక్టర్లను సీజ్ చేసినట్లుగా వారు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ సిఐడి విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో ఆయన సిఐడి కార్యాలయానికి వెళ్లారు. ఇదే కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. జగన్ హయాంలో కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కాకినాడ సెస్ లో 3,600 కోట్ల విలువైన వాటాలను వాటి యజమాని కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి బలవంతంగా లాగేసుకున్న కేసులో వైకాపా మాజీ నేత మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి ఇటీవల నోటీసులు ఇచ్చింది. విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడిగా A2గా జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి A1 గా ఉన్నారు. స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు. సుస్పష్టంగా వీళ్ళు ఒక పద్ధతి ఏర్పరచుకున్నారు. సిబిఐ వాళ్ళ 11 కేసుల్లో, ఈడీ వాళ్ళ 10 కేసుల్లో జేడి లక్ష్మీనారాయణ ఏదైతే పెట్టాడో వాటిల్లో నేను అన్నీ A2 ఉండాను కాబట్టి ఇక్కడ కూడా కాకినాడ సీపోర్ట్లో కూడా A2 పెట్టారు. అంతేగాని A2 అన్నది స్టాండర్డైజ్ చేశారు. ఎక్కడ ఏ కేసు పెట్టినా విజయసాయిరెడ్డి A2. ఇది వీళ్ళ యొక్క ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టైంలో ఇప్పుడు మళ్ళీ తిరిగి తోలడం. ఈ కేసు రిజిస్టర్ చేసినప్పుడు నేను ఇంకా రిజైన్ చేయలే. నేను ఆ రోజు కూడా చెప్పాను, పార్లమెంట్ బయట ప్రెస్ని అడ్రస్ చేశాను. ఈ విషయాలే చెప్పాను నేను. అప్పట్లో నాకు పూర్తి వివరాలు తెలియదు. ఆ తర్వాత తెలుసుకున్న తర్వాత ఈరోజు నాకు పూర్తి అవగాహన వచ్చింది. ఎవరు చేశారు, ఎలా చేశారు. ఇంకొక ప్రశ్న కూడా అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసు నుంచి పక్కకు తప్పించేదానికి, దీంట్లో ఈ యొక్క కంపెనీ బెనిఫిషియరీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన్ని పక్కకు తప్పించేదానికి మీరు విక్రాంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి విషయం. నేను అటువంటి ప్రయత్నం చేయలేదు. నాకు ఈ విషయాలు తెలియదు. ఈ ట్రాన్సాక్షన్ జరిగింది కూడా నాకు తెలియదు. నాకు తెలియదనంటే మీరు నమ్మకపోవచ్చు. ఎందుకనంటే శరత్ చంద్రారెడ్డి మా అల్లుడు బ్రదరు కంపెనీ కాబట్టి. నేను ఒక్కటే చెప్తా ఉండా, మా అల్లుడు కంపెనీస్లో వాళ్ళ అరబిందోలో నేను ఎటువంటి జోక్యము చేసుకోను. ఎందుకనంటే నా యొక్క ఫ్యామిలీ రిలేషన్ ఇంపార్టెంట్ కానీ వ్యాపార బెనిఫిట్ కాదు. అందువల్ల ఏ ఒక ఉద్యోగం కూడా నేను అడగను. నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను నగరపాలక సంస్థ కమిషన్ ధ్యాన్ చంద్ర ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా 13వ డివిజన్లోని సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు మమ్మినేని ప్రసాద్ తో కలిసి డివిజన్ లోని న్యూ ఆర్టీసీ కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీ, తోటవారి వీధి, కోనేరువారి వీధి, జేడీ నగర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రామాయణపు వారి వీధి, తోటవారి వీధి, కృష్ణానగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైప్ లైన్ లో పాతివేయి ఉండటం వల్ల తరచుగా సమస్యలు తలెత్తడంతో కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని, ఏవి రామారావు రోడ్డు పూర్తిగా పాడైపోవడం గమనించి కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు చెల్లించవలసిన ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీగా చేరుకున్న విద్యార్థులు పార్టీ శ్రేణుల మధ్య ర్యాలీగా వెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రీఎంబర్స్మెంట్ మీద ఈరోజు పోరుబాటు అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన కోర్టు ఆవరణ దగ్గర నుంచి అలాగే కలెక్టర్ ఆఫీస్ వరకు ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు, పార్టీ నాయకులు, శ్రేణులు, నాయకులు అందరం కలిసి ఈరోజు పోరుబాటు అన్నది నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి, చదువు ఒకటే, విద్య ఒకటే మనము పిల్లలకి ఇచ్చే ఆస్తి అని చెప్పి నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు, గతంలోన రాజశేఖర్ రెడ్డి గారు, ఆయన ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తూ ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నది పిల్లలకి ఇవ్వటము, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే చిన్నపిల్లలకి స్కూల్ పిల్లలకి అమ్మఒడితో సహా ప్రతి ఒక్కటే ఆయన మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి, స్కూల్ బట్టల నుంచి, పుస్తకాల నుంచి, యూనిఫామ్ నుంచి ప్రతి ఒక్కటి పిల్లలకు అందజేస్తూ మనం పిల్లలకి విద్యావంతులను చేయాలి, విద్య వైద్యం నా ప్రధాన లక్ష్యం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల కాలం ఏ రకంగా పరిపాలించారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏదైతే యువత పోరుబాటు సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు శ్రీ దేవినేని అవినాష్ గారు మరి 3 నియోజకవర్గాల్లో అందరం కూడా వివిధ స్థాయిలో ఉన్న ప్రతి నాయకుడు కూడా యువత తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు అండగా ఈరోజు యువత పోరు కార్యక్రమం చేపట్టింది. నిజంగా 5 సెమిస్టర్ల ఫీజు ఇవ్వకుండా మరి విద్యార్థులు అందరూ కూడా బయటకు వచ్చి చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు మీరే జనాలకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈరోజు జగనన్న ఉన్న కాలం అంతా కూడా ఒక్క విద్యార్థి కూడా బయటకు వచ్చింది లేదు. చదువుకుని విద్యావంతులయ్యి మంచి స్థాయిలో ఉన్నారు. కానీ కేవలం 9 నెలల కాలంలో ఈ విద్యార్థులందరినీ కూడా రోడ్డు మీద పడేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. నిజంగా మీరు ఇచ్చిన ప్రతి హామీ కూడా పేపర్కే నిమిత్తమైంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పరిధిలో యువత పోరు కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రధానంగా అన్యాయం అయిపోయిన విద్యార్థులందరూ కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి మా అమ్మఒడి ఏమైంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా ఎప్పుడూ కూడా మాకు ఇంత డిస్టర్బెన్స్ లేకుండా టైం టు టైం మాకు అమ్మఒడి అందించడం జరిగింది. ఈ రోజున అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా కూడా మా జీవితాలతో ఆడుకుంటోంది ఈ ప్రభుత్వం అని చెప్పని పిల్లలు ఈ రోజున రోడ్డు బాటన పట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విద్యార్థులకు అన్యాయం చేస్తున్నారనేటువంటిది తేటతెల్లమైంది. కాబట్టి లక్షలాది మంది ప్రజానీకం ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం బాట
పట్టి ముందుకు రావడం అనేది జరుగుతుంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా ఫీజు పోరు అనేటువంటి దానిలో రావడం అనేటువంటి జరిగింది. ఇవాళ గతంలో 18,885 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వీళ్ళు ఆరాకొరా నిధులు మాత్రమే రిలీజ్ చేసి ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని నాశనం చేసేటువంటి పద్ధతి తీసుకున్నారు. ఇది అంతేగా చెప్తున్నాం. ఇవాళ ఈ పోరుబాట ఇక్కడితో ఆగదు. ఇవాళ ఫీజు పోరు అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షుడి ఆధ్వర్యంలో మా దేవినేని అవినాష్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. కానీ దీనికి పోలీసులు అడుగడుగున అడ్డుకోవడం జరుగుతుంది. కానీ దీని గురించి కూటమి ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాం, మా ఫీజులు అనేది ఎమ్మటే రిలీజ్ చేయాలని కోరుకుంటూ ఎమ్మటే చెల్లించకపోతే మా ఫీజు అనేది ఇంకోసారి కూడా చేయటానికి మేము రెడీగా ఉంటాం. మీకు 15,000 మీకు 15,000 మీకు 15,000 15,000 రూపాయలు కూడా రావాలండి. లాస్ట్ టైం జగన్ ప్రభుత్వంలో మేము ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇలా చేయలేదు. ఇప్పుడు మాకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే కేవలం చంద్రబాబు వల్లే, కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్లే. మాకు మళ్ళీ ఎప్పటిలాగే చంద్రబాబు నాయుడు కావాలి, మాకు ఎప్పటిలాగే జగన్ అన్న కావాలి. మాకు న్యాయం జరిగే వరకు ఇలా పోరాటం చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం జరగాలి, ఫీజు పడాలి, రియంబర్స్మెంట్ పడాలి, న్యాయం జరగాలి. జై జగన్. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తుందని జై భీమ్ భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అన్ని పథకాలను ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు. పథకాలన్నింటినీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే భావజాలంతో ముందుకు వెళ్లడం సమంజసం కాదని దుయ్యబట్టారు. జై భీమ్ భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆ పార్టీ వ్యవస్థాపకులు అధ్యక్షులు శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగారా అని ప్రశ్నించారు. యువతిని కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయలేదని అనుభవం ఉన్న ముఖ్యమంత్రి ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారని నిలదీశారు. మోసపు కన్నీరు కార్చి గెలిచి ప్రజలను మోసం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే యువత ఉద్యోగాలు కోల్పోయారన్నారు. యువతకు ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితులను ప్రజలు గమనించాలని అన్నారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన 10 లక్షల కోట్ల అప్పులు ఎల్లో మీడియాకు కనపడలేదా అని అడిగారు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీలు ప్రజలకు ఎప్పుడు చేరుతాయని, ఎస్టీ ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కూటమి ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జీవో 3ని అమలు చేస్తారని గిరిజన వాసులు నమ్మారని, పథకాలన్నింటినీ పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అనే భావజాలంతో ముందుకు వెళ్లడం సమంజసం కాదన్నారు. వీళ్ళిద్దరే గబక్కని ఇక్కడ ఒక 100 కోట్లు పెట్టుబడి పెట్టి ఏదైనా కంపెనీ పెడితే రేపొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తారేమో, వస్తే ఈ కూటమి ప్రభుత్వం మీద మొత్తాన్ని లోపలేస్తాడేమో. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పనిచేయడానికి ఇష్టం లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పనిచేయడానికి ఇష్టం లేదు, జీతం కోసం పనిచేసే ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కువైపోయినారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పొద్దున్న లెగిస్తే 10 మందిని తీసుకొచ్చి లోపలేస్తుంటే ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టే నాయకులు ఎవరుంటారు? పెట్టుబడి పెట్టేవాడు ఎవడుంటాడు? పెట్టుబడి పెట్టడానికి ఏ పారిశ్రామికవేత్త ముందు వస్తాడు? పెట్టుబడి పెట్టకపోతే కంపెనీలు ఎక్కడి నుంచి వస్తాయి? కంపెనీలు లేకపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే జీవన ప్రమాణాలు ఎట్లా పెరుగుతాయి? జీవన ప్రమాణాలు పెరగకపోతే ప్రజల యొక్క లివింగ్ కెపాసిటీ, పర్చేసింగ్ కెపాసిటీ ఎలా పెరుగుతుంది? అవసరమేలే. జీతం కోసం డివిడెండ్లు తాకట్టు పెట్టడం 10,000 కోట్లు దాటం, పెన్షన్ల కోసం డివిడెండ్లు తాకట్టు పెట్టడం 20,000 కోట్లు దాటం. అందుకనే 10 నెలల కాలంలో 1,20,000 కోట్లు అప్పు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బహుశా భారతదేశ చరిత్రలో మన ఒక్కటే. ఎందుకు పెట్టుబడులు ఎవరు పెట్టరు? పన్నులు పెంచరు. ఒకవేళ పెంచినా అండర్ గ్రౌండ్ వర్క్లో పన్నులు పెంచుతారు. రాష్ట్ర ప్రజలకి దగ్గర నుంచి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి. ఇక్కడ కంపెనీలు రావు, పెట్టుబడులు రావు, ఎఫ్డిఐలు రావు, కేంద్ర ప్రభుత్వం సహకరించదు, ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ రావు, ఏమీ రావు. కానీ ఇక్కడ ఉన్నది ఏంటో తెలుసా? పగ, ప్రతీకారం, డబ్బు సంపాదన, న్యాచురల్ రిసోర్సెస్ మొత్తాన్ని ఏ విధంగా అమ్మి పడేసి కోట్లు సంపాదించాలి. ఒక ఎమ్మెల్యే 50 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ దిగేలోపు 5,000 కోట్లు సంపాదించుకోవాలి. 200 కోట్లు పెట్టి ఎంపీగా అయితే దిగేలోపు 10,000 కోట్లు సంపాదించుకోవాలి. ఒక 2 లక్షల కోట్లు పెట్టి ముఖ్యమంత్రి అయితే దిగేలోపు 10 లక్షల కోట్లు సంపాదించుకోవాలి. ఇదే పాలిటిక్స్. మరి పాలిటిక్స్ ఎప్పుడు మారతాయో లేదో, ప్రజల ప్రమాణాలు ఎలా మారుతాయో, రాష్ట్రంలో ఉద్యోగ అభివృద్ధి ఎలాగొస్తుందో, రాష్ట్రంలో నిరుద్యోగులు సంఖ్య ఎప్పుడు తగ్గుతుందో, మన రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేయగలదో రాష్ట్ర ప్రజలకే ఎరుక. రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీ నుండి నగరంలోని ధర్నా చౌక్ లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నామని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ తెలిపారు. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో
వైఫల్యం చెందారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థులకు 5,000 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల సమస్యల పరిహారం కోసం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకి పిలుపునిచ్చిన సమయంలో మంత్రి నారా లోకేష్ నెల రోజుల సమయం నడవటం జరిగిందని, నెల రోజులు పూర్తయిన విద్యార్థుల సమస్యల పరిష్కారం కాలేదని చెప్పారు. రిలే నిరాహార దీక్షలకు విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలపాలని తెలిపారు. చేయాలని మార్చి 15వ తేదీ ధర్నా చౌక్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని చలో విజయవాడ నిర్వహిస్తే మేము ఇదిగో 1 మంత్లో పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంటు, అలాగే 18-19 సంవత్సరంలో ఉన్న 2,000 ఉన్న కోట్లు బకాయిల్ని విడుదల చేస్తామనేసి చర్చల్లో తెలియజేశారు. నేటికి ఇప్పటికీ స్కాలర్షిప్స్ కానీ రియంబర్స్మెంట్ కానీ పెండింగ్లు ఉన్నాయి. అలాగే ఈ విద్యా సంవత్సరం కూడా నేటికి విద్యార్థుల నుండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ వాళ్ళ నుండి డేటా కానీ ఈ ప్రభుత్వం తీసుకోలేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎక్కడ కూడా విద్యార్థి రంగ సమస్యల కోసం ప్రస్తావన కానీ చర్చ కానీ ఏమీ చేయలేదు. కాబట్టి ఈ నెల 15వ తేదీ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్ పెండింగ్ ఉన్నాయి. మరి మేము గత నవంబరు నెలలో చలో విజయవాడ నిర్వహిస్తామంటే లోకేష్ గారు పిలిపించి మీ సమస్యలన్నీ నెల రోజుల్లో మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు. అవి పక్కన పెడితే మేము కార్యాచరణ తీసుకున్నప్పుడు పిలిపించి మీరు ఎటువంటి ఇబ్బందులు పడొద్దు, మేము నెల రోజుల్లో మీ సమస్యలు పెండింగ్ ఫీజు రియంబర్స్ కానివ్వండి, జియో నెంబర్ 77 కానివ్వండి, అన్నీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు, 3,000 గత బకాయిలు, ఈ విద్యా సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ కూడా నెల రోజుల్లో దఫాలుగా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించినటువంటి పరిస్థితి లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ తలపెట్టిన యువత పోరు కార్యక్రమానికి కదం తొక్కిన విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు. విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. సూర్యాపేట జిల్లాలో కృష్ణా జిల్లా వాసులు అరెస్టు. కోదాడ శివార్లో 9.5 కిలోల గంజాయితో పాటు అరెస్టు చేసిన పోలీసులు. నటుడు పోసాని కృష్ణమురళికి మరొక షాక్. చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి నమోదు చేసిన కేసులో ఆయనకు ఈ నెల 26కు రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్న డి న్యూస్ విజయవాడ.